హలో అండి. నేను మీ డాక్టర్ జన్సిద్ధు నిఖిత్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్. ఈరోజు నేను మీకు ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ గురించి చెప్దామనుకుంటున్నాను. ప్రొలాక్టిన్ అనేది మనకి ఇక్కడ మన పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది ఆడవాళ్ళలో ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పాలు ఇవ్వడానికి ఉపయోగపడే హార్మోను. ఇది మనకి ఎక్కువగా ఓపీడీలో ఇది హార్మోన్ లెవెల్ టెస్ట్ చేసుకొని ఇది ఎలివేటెడ్గా ఉంది అని చెప్పి మన దగ్గరికి వస్తూ ఉంటారు. దీనికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే, ఒకటి, ఎక్కువగా మనందరం యాంటాసిడ్ టాబ్లెట్స్ పాన్ డి, రాబిప్రజోల్, డిఎస్ఆర్, ఈ డిఎస్ఆర్ అని ఉంటుంది, డి అనే కాంపోనెంట్ ఉంటుంది, డాంపెరిడోన్ అనే మందు ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి ఓరల్ కాంట్రసెప్టివ్ టాబ్లెట్స్ వాడినప్పుడు, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా ప్రెగ్నెన్సీలో, లేదా ఈ లాక్టేషన్ సమయాల్లో అంతా కూడా మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎలివేషన్లో ఉంటుంది. ఇదే కాకుండా పిట్యూటరీ గ్రంథిలో కణుతులు, ప్రొలాక్టిన్ ఉత్పత్తి చేసే కణుతులు వచ్చినప్పుడు కూడా మనకి హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఈ హార్మోన్ అనేది ఎక్కువైతే అంటే, ఆడవాళ్ళలో ఛాతి నుండి పాలు రావడము, ఎముకలు వీక్ అయ్యి ఒళ్ళు నొప్పులు రావడము మెయిన్గా దీనికి వచ్చే సిమ్టమ్స్. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నాయి అంటే దగ్గరలో ఉన్న మీ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ని తీసుకోండి. థ్యాంక్ యూ.